కేటీఆర్ డెవలప్మెంట్ గురించి పవర్ పాయింట్ చూపెడుతున్నాడు. జర చూడు చూసి నేను చెప్పినాక నేను చెప్తా. చెప్పా మొదటి దశ ఇనాగరేట్ చేసి 2021లో రెండవ దశ ఇనాగరేట్ చేసి మొత్తం 70 కిలోమీటర్లకి మెట్రోని తీసుకొని పోయింది మా ప్రభుత్వం కేసీఆర్ గారు. నువ్వేం చేసినావు? ఆ మెట్రో సిఎఫ్ఓని బెదిరించి ఎల్ఎన్టీ సిఎఫ్ఓని బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ ఎల్ఎన్టీ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా? చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడే పారిశ్రామికవేత్తలకు వారానికి 2 నుంచి 3 రోజులు పవర్ హాలిడే. ఆ పరిస్థితి తీసేసి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దొంగతనం చేసి సంగతి చెప్పు. పవర్ హైదరాబాద్ లోనే కాదు, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు హైదరాబాద్ తో సహా అన్ని పల్లెలు మిత్రులారా, మెట్రో లైన్ తెచ్చింది రాజశేఖర్ రెడ్డి. ఆయన ఆ రోజులలో కొత్తగా మెట్రో లైన్ రాకమునుపు 5 మంది మంత్రులని బెంగళూరు పంపించి అది ఏందో చూసిరారని చెప్తే చూసి వచ్చి సార్ మన దగ్గర కూడా పెడతామంటే అప్పుడు మెట్రో లైన్ షురూ చేసింది రాజశేఖర్ రెడ్డి. నీ ముఖానికి మీ అయ్యా కేసీఆర్ సుల్తాన్ బజార్ కోటిలో పోయి ధర్నా చేసిండు హైదరాబాద్లో మెట్రో లైన్ తేవద్దని. నిజమా కాదా ఈ సంగతి నువ్వు చెప్పాలి. ఇప్పుడు అబద్ధం మాట్లాడకు. కేటీఆర్ మీ అయ్యే ధర్నా చేసిండా లేదా? మళ్ళీ ఎల్లింటోడు పిలిచి మాట్లాడినాక పెట్టుకో అన్నాడు. ఎన్ని పైసలు తీసుకున్నా అనేది బయట పడాలి. ఒక్కటి, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు మీరు కట్టినారు. ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కాంగ్రెస్ వాళ్ళు 3 కట్టిండ్రు, ఇంకా 3 ఏమో చంద్రబాబు నాయుడు కట్టిండు. మీరు ఏడ కట్టిర్రా పోయి చెప్పు. మూసాపేటకి అది రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ వేసి పైసలు ఇస్తే నువ్వు పోయి రిబ్బన్ కట్ చేసినావు. నువ్వు అప్పుడు ఆ మధ్యలో ఏమన్నావు? గుంతకు 1000 రూపాయలు ఇస్తా, ఎవరన్నా ఫోటో కొట్టి కమిషనర్కు ఫోటో పెట్టురు అని చెప్తే నేను 373 ఫోటోలు కొట్టి కమిషనర్కు పెట్టిన రోడ్ మీద గుంతలకు. ఆ గుంతల పైసలు ఏమి రాబాయి? నువ్వు బాకీ ఉన్నావు నాకు. ఇప్పుడు గుంతల పైసలు ఇయ్యి. నువ్వు చేసిందేందని చెప్పు. డబల్ బెడ్రూమ్ 1,00,000 కట్టినా హైదరాబాద్లో అసెంబ్లీలో చెప్పిండు. బట్టి మిరపక ఈయన శ్రీనివాస్ యాదవ్ పోయి చూస్తే 6,300 చిల్లరేమో తెలియదు, 3,000 చిల్లర తెలియదు. అప్పుడు మీ అబద్ధం ఆడిన మీ అయ్యా అసెంబ్లీలో అన్ని జూట మాటలు మాట్లాడుకుంటా అబద్ధం చెప్తున్నావు నువ్వు. చెప్పు, నువ్వు ఇంకేం చెప్తున్నావు చెప్పు. ఉన్న చెరువులు కబ్జాలు పెట్టి వాన పడితే ఇళ్లకి నీళ్లు జరుగుతున్నాయి. మీరు చేసిండేది హైదరాబాద్కు. నువ్వు సింగపూర్ సిటీ చేస్తాను తిరిగినావు. మీ అయ్యా ఓల్డ్ సిటీని డల్లా సిటీ అన్నాడు. హైదరాబాద్ని స్టాంపులు చేస్తాను తిరిగిరు. యాడున్నారాబాయ్ ఏవేవి? ఒకతను పోయి దుబాయ్ చేస్తా అంటావు, ఒకతను వచ్చి సింగపూర్ చేస్తా అంటావు. అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇంకా